అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అదే కాస్త ఇప్పుడు రైతు భరోసాగా మారబోతుంది. దీనికి సంబంధించిన పెట్టుబడి సాయం, పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఈ రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది. ఈ వీడియోలో మనం క్లుప్తంగా చాలా స్పష్టంగా వివరించుకుందాం. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూసి రైతు బంధు రైతు భరోసా ఎన్ని ఎకరాలకి రాబోతుంది, ఎన్ని ఎకరాలకి ఏ రోజున రాబోతుంది, ఎప్పుడు రాబోతుంది, ఏ జిల్లాలో మొదటి రానుంది అనేది ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. మీరందరూ ఖచ్చితంగా ఈ యొక్క ప్రశ్నకి సమాధానం తెలియజేయండి. మీకే ఇక్కడ సమాధానం దొరకడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ప్రశ్న ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేసినా ఆ ఖర్చు అంతా కూడా మనం కట్టే ట్యాక్స్ల ఆధారంగా మన ఆదాయమే అనేది కూడా మీరు గుర్తుంచుకొని ఒక నిర్ణయాత్మకమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన వారు, అంటే 1 ఎకరం లోపు కలిగిన వారు 24 లక్షల మంది ఉన్నారు. 2 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు 17 లక్షల మంది ఉన్నారు. 3 ఎకరాల వరకు పట్టా కలిగిన వారు 11 లక్షల మంది ఉన్నారు. ఇక 4 ఎకరాలు, 5 ఎకరాలు 6 లక్షలు, 5 లక్షలు ఇంకా కిందికి పోయే కొద్దీ తగ్గుతూ ఉన్నారనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఆదాయం ఖచ్చితంగా సక్రమంగా ఉండాలి అంటే 5 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారా? 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? 15 ఎకరాలకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? లేదంటే 20 ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ బాక్స్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. మీ అభిప్రాయాలకి ఎంతమంది సానుకూలతో ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా ఏ విధంగా ఉన్నాయనేది అర్థం కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా రైతు భరోసాకి సంబంధించిన మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి కాలపట్టికను చూసుకోవచ్చు. ఎకరం లోపు ఉన్నవారు 24 లక్షలు, 2 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు 17 లక్షలు, 3 ఎకరాల లోపు ఉన్నవారు 11 లక్షలు, 4 ఎకరాల లోపు ఉన్నవారు 6 లక్షల మంది, 5 ఎకరాల లోపు ఉన్నవారు 4 లక్షల మంది వరకు ఉన్నారనేది చూసుకోవచ్చు. ఇక దానికంటే ముందు ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ మీకోసం సపరేట్గా అందిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన సెకండ్ ఫేజ్ లిస్ట్ అనేది ఈరోజు రాబోతుంది. ఖచ్చితంగా మీ పేరు అందులో ఉందో లేదో చూసుకోవాలి అంటే ఇక్కడ మీకు వెబ్సైట్ చూపిస్తున్నాను. దీన్ని అందరూ కూడా స్పష్టంగా చూసుకోండి. ఇక్కడ clw.telangana.gov.in login.aspk అని చెప్పేసి మీరు డైరెక్ట్గా ఇది ఏదైతే మీకు ఇక్కడ అవుపిస్తుందో దాన్ని కాపీ చేసి మీరు కనుక అక్కడ పేస్ట్ చేసినట్లయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, చూసుకోవచ్చు అనమాట. ఈ రుణమాఫీకి సంబంధించి కాస్త ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జూలై 29వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీలో భాగమైన సెకండ్ లిస్టు 1,00,000 నుండి 1,50,000 వరకు ఈరోజు లిస్ట్ రానుంది. ఈ నెల రేపు 30వ తారీఖు ఈ 1,50,000 వరకు డబ్బులు అనేవి ఖాతాలలో జమ కాబోతున్నాయి. తర్వాత థర్డ్ ఫేజ్కి సంబంధించి మాత్రం ఈ నెల 30 నుండి వచ్చే నెల ఆగస్టు 30 వరకు కూడా రుణమాఫీ డబ్బులు పడుతూనే ఉంటాయి అనేది అయితే సమాచారం ఉంది. థర్డ్ ఫేజ్లో మాత్రం కాస్త గందరగోళం ఉంది, ఎందుకంటే బడ్జెట్ లేదనేది అయితే అర్థమవుతుంది. అలాగే పైసా ఖర్చు లేకుండా పంట భద్రత గురించి కూడా మనం కాస్త మాట్లాడుకున్నట్లయితే పంట అంటే ఇప్పుడు గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే వర్షాల ప్రభావంతో చాలా పంటలు నష్టం చేకూరుతున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంట నష్టపరిహారాలు అనేవి అందించలేదు. కానీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10,000 రూపాయల పంట నష్టపరిహారం ఇచ్చింది. ఇప్పుడు పైసా ఖర్చు లేకుండానే బీమాలు కూడా చేపిస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా చూసుకోవచ్చు. వరి పంటకు 500 బోనస్. సో ఇవి ఓన్లీ 33 సన్న రకాల వడ్లకి మాత్రమే ఈ 500 రూపాయల బోనస్ అనేది కూడా మీరు సమాచారాన్ని చూసుకోవచ్చు. అలాగే రైతు కూలీలకి ఏడాదికి 12,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి చూసుకున్నాం. ఇక ఇప్పుడు మనం ఓవరాల్గా రైతు భరోసాకి రైతు బంధుకి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల 14,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చులకు కావాలి. ఇందులో 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగ జీతభత్యాలకు, అలాగే ఆసరా పెన్షన్లకు, సంక్షేమానికి తదితర
అవసరాలకి ఖర్చు చేయాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఇన్కమ్ మాత్రం 10,000 కోట్లే వస్తున్నాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని చూసుకున్నట్లయితే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో మొన్న 6,000 కోట్లతో ఆల్రెడీ ఫస్ట్ విడత పూర్తి చేసింది. రేపు 30వ తారీఖు నాడు మరో 12,000 కోట్లతో థర్డ్ విడత కూడా స్టార్ట్ చేయబోతుంది. కాబట్టి ఇక్కడే నిధులు అయిపోతున్నాయి. కాబట్టి బహుశా అలాగే ఈ 5 ఎకరాలకు రైతు బంధు ఇస్తే బాగుంటుందా, 10 ఎకరాలకు ఇస్తే బాగుంటుందా, 15 ఎకరాలకు ఇస్తే బాగుంటుందా అనే అంశం పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్పష్టమైన సమాచారం లేదు. కాబట్టి ఈ ఆగస్టు 1వ తారీఖు నాడు మొదటి విడత ఫస్ట్ విడతలో భాగంగా 7,500 రూపాయలను 1 కుంటా నుండి 1 ఎకరం వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ఇదే రీతిలో రోజుకి 1 కుంటా నుండి 5 కుంటలు చొప్పున విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ విధంగా అయితే 2023 రబీ సీజన్కి సంబంధించి డిసెంబర్ 12న ప్రారంభించి దాదాపుగా మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 1,000 ఎకరాల వరకు కూడా రైతు బంధుని కేటాయించింది. అప్పుడు రైతు బంధు వచ్చేసి 5,000 రూపాయలే. కానీ ఇప్పుడు రైతు బంధు అనేది 7,500 రూపాయలు. 10 ఎకరాల వరకు ఇస్తే 75,000 రూపాయలు ఒక్క 10 ఎకరాల రైతుకి జమ కాబోతున్నాయి. ఈ ఆగస్టు నెలలో 2 లక్షల రుణమాఫీ ప్లస్ రైతు భరోసా 75,000 అంటే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయలను కేటాయించనుంది కేవలం ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అనేది కూడా ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. మొత్తానికి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 31,000 కోట్లు అని చెప్పి కేవలం 26,000 కోట్లను మాత్రమే నిధులను కేటాయించింది. ఇందులో 3వ విడత ఎవరైతే రుణమాఫీ ఎత్తుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దాదాపుగా 5,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేయలేదు అనేది చూసుకోవచ్చు. ఈ 5,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కింద అలాగే రైతు భరోసా కింద కొన్ని కేటాయింపులు చేయడానికి కూడా ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ 4,016కి సంబంధించి కూడా 800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, రైతు భరోసా ప్రారంభం కావడానికి ఖచ్చితంగా సమయం పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి. కాబట్టి ఇంకా రైతు బంధు, రైతు భరోసాకి సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తెలియజేస్తాను. బహుశా ఆగస్టు 15వ తారీఖు కల్లా ఎకరం కలిగిన వారికి రైతు బంధు పూర్తి కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. తద్వారానే మనకి సమాచారం వచ్చిన వెంటనే ఇంకొక వీడియో రూపంలో సమాచారం అయితే తెలియజేస్తాను. ఖచ్చితంగా మర్చిపోకుండా వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అనేది కామెంట్ చేసి తెలియజేయండి. 5 ఎకరాలు అయితే 5 ఎకరాలు, 10 ఎకరాలు అయితే 10 ఎకరాలు. మీరందరూ కాలు పట్టికనైతే చూశారు ఎన్ని ఎకరాల వరకు ఎంత భూమి కలిగి ఉన్న రైతులు ఉన్నారనేది. కాబట్టి దాని ఆధారంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ని తెలియజేయండి. ఇవి ఇవాళ ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.